ఎక్కడ? ఇక్కడే. థియేటర్లో వాసులు లేపే ధైర్యం నా ఒక్కడికే ఉంది. అవును, నేనేంటో నా తెలివేంటో చూడండి. ఎందుకు వచ్చావు? చెయ్యలా ఉంది. నీ గురించి నేను ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా శ్వాస బిగపెట్టుకుని వచ్చాను వాసు. నేను శ్వాస వదిలితే విసికి వాసన వస్తుంది, మాటలకి చెవులు బద్దలవుతాయి. మాట శ్వాస సరిలేని వాడివి అంత బాగా ఎలా పాడావు? అది నీకు అనవసరం. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశాననిపిస్తోంది. నాకు నిన్ను ఎందుకు వదిలొచ్చానా అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు, దీన్ని చూడు, వెండి తెర. ఇందులో నేను ఒక్క సినిమా కూడా చూడు వాసు. దానికి దీనికి కళ్ళబొల్లి బట్టలు, కన్నీటి కథలు. అరవకు వాసు. వెలుగును బట్టి నీడ పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతగా అంత నీ కథ అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతా నేనుంటాను వాసు. ఇలా చూడు, నన్ను ఇద్దరు కన్నా నలుగురు మోస్తారో లేదో తెలియదు. నాకెవరు అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడిని లేకపో పోవే. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం లేదు. నిద్రపోతున్న నటిస్తున్నావు. నటించే వాళ్ళని లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను. ఎరా సెక్సీ డేస్ 7 నైట్స్ అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ ముద్దు. 6 డేస్ కాదురా, 6 డేస్. 6 రోజులు 7 రాత్రులు తీసిన సినిమారా. ఓహో, రే చూడు మన రమేష్. ఏడే అడుగో. ఒరే రమేష్, ఏంటనియా ఈ లాన క్యూలో చూసానే? ఎక్కడ? ఇదిగో రామస్వామి. ఓయ్, 2 టికెట్లు తీసుకో. ఎందుకు? మీ అబ్బాయి కూడా వచ్చాడు. అయ్యయ్యో, ఫ్యామిలీతో వచ్చాడు రోయ్. ఫ్యామిలీ పిక్చర్స్ తీసేనేమో టీవీలో చూసేస్తున్నారు. ఇలాంటి గిల్ఫా సినిమాల కోసం థియేటర్ కి ఫ్యామిలీస్ తో వచ్చేస్తున్నారు. ఖాళీ కాలం రా. అక్కడ చూడరా, బ్లడీ స్కూల్ బాయ్స్. స్కూల్ కొట్టి సెక్స్ పిక్చర్ చూడడానికి వచ్చిన బ్లడీ స్టూపిడ్ స్కౌండల్స్ నాన్సెన్స్ ఆఫ్ ఇండియా. డరాదేంట్రా? ఆమె రాత్రులు పిక్చర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టుండవా? అప్పటి నుంచి మాది సెక్స్ పిక్చర్స్ చూసే ఫ్యామిలీ. కావాలంటే చూడు మా అన్నదమ్ముల అనుబంధం. డిస్టర్బ్ చేయకపో. అక్కడ ఉన్నాడు నీ బాసు, వెళ్ళి అక్కడ మాట్లాడావు. కొట్టుడు దెబ్బ కొట్టాడు. తనతో ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిడిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్ జీవితం అంతా. ఆ పిరిట్లో జీవితాంతం కుమిలిపోవాలి.